వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్కు తెలంగాణ ఎకానమీలో ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఇది. ఇందులో 3rd చాప్టర్లో నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాను. ఇది 6వ క్వశ్చన్, ఖచ్చితంగా వినండి. హౌ హ్యాస్ హైదరాబాద్ బికమ్ ద కీ గ్రోత్ కారిడార్ ఇన్ తెలంగాణ, డ్రైవింగ్ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ అట్రాక్టింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు? ఓకేనా, అంటే తెలంగాణలో హైదరాబాద్ అనేది తోపు తురుము హై క్లాస్ ఎట్లయిపోయింది అనేది క్వశ్చన్ అనమాట. హైదరాబాద్ ఎమర్జ్డ్ యాజ్ ఎ వైటల్ గ్రోత్ కారిడార్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. నిజమేనా? ఒప్పుకుంటారా? ఓకేనా. సో తెలంగాణ అనేది ఇండియాలో ఎప్పుడు సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడికి వస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మేజర్ ఇండస్ట్రియల్ యొక్క ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ రకరకాల గవర్నమెంట్లు మేజర్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం కావచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కనెక్టివిటీ, అంటే వెస్టర్న్ ఇండియాకి ఈస్ట్ ఇండియాకి మధ్యలో సౌత్లో. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ చెప్పాలంటే నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి నార్త్లో ఉంటుంది అనమాట, ఈస్ట్ వాళ్ళకి సెంట్రల్లో ఉంటుంది, వెస్ట్ వాళ్ళకి సెంట్రల్లో ఉంటుంది. సో వీఆర్ లైక్ ఏ కనెక్షన్ బిట్వీన్ ఢిల్లీ బెంగళూరు, ఢిల్లీ చెన్నై అండ్ వైజాగ్ చెన్నై. అంటే వైజాగ్ చెన్నై కాకపోవచ్చు, బట్ కోల్కత్తా చెన్నై, కోల్కత్తా బెంగళూరు, కోల్కత్తా కేరళ, వీటన్నిటికి మధ్యలో ఉంటాం మనం. చెన్నై కాకపోతే చెన్నై అనేది NH5లో ఉంటుంది, ఈస్టర్న్ కోస్టల్ కారిడార్లో ఉంటుంది. బట్ కేరళ, తమిళనాడు, ఆంధ్రాకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా హైదరాబాద్ గుండా వెళ్ళాలి, నార్త్ వాళ్ళు. సో అక్కడ మనకు ఒక హబ్ లాగా ఉంటుంది అనమాట, జోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఇవన్నీ కూడా. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో మనకు, you can see is a cornerstone of the city sustainable transportation. The first phase 69 కిలోమీటర్లు, ఓకేనా, ఐటీ కారిడార్లో జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు కొత్త కారిడార్ ఏదైతే ఉందో 73 కిలోమీటర్లు రెడీగా ఉంది ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్ళడానికి. సో గుడ్, దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. హైదరాబాద్ మంచిగా పనిచేస్తుంది కదా. మీరు కూడా హైదరాబాద్ లాగా చదువుకోవాలి, హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, ఇంకా ఇది చూసారా, 350 కిలోమీటర్లు ఎంతో ఉంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఈస్ అనదర్ మేజర్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ కనెక్టివిటీ. అంటే హైదరాబాద్లో ఇప్పుడు మనకి శాటిలైట్ సిటీస్ అంటే సిటీ లోపల ఉన్న ప్రజల యొక్క భారాన్ని తగ్గించడానికి ఒక సిటీని బయటకు తీసుకెళ్ళి పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫస్ట్ టైం గట్కేసర్ అని ఒక సిటీ తయారైంది, అంటే తెలంగాణలో అండ్ హైదరాబాద్కి దూరంగా గట్కేసర్ అని తయారైంది. తర్వాత యలహంక అని ఒకటి తయారైంది బెంగళూరులో. అలాగే గుర్గావ్ నోయిడా, అంటే మనకు గుర్గావ్ అనేది ముందే తయారైంది, సౌత్లో సౌత్లో గట్కేసర్ అని ఒకటి, యలహంక ఒకటి తయారైంది అనమాట, అంటే సిటీ మీద ప్రెజెంట్ తగ్గించడానికి. అలా గట్కేసర్ తర్వాత మేడ్చల్ అని, పటాన్ చెరువు అని, శంషాబాదు అని, ఇలా ఒక్కో కార్నర్లో ఒక్కో ఊరిని డెవలప్ చేసి అంటే మెయిన్ సిటీ మీద ప్రెజెంట్ తగ్గించుకుంటూ అవుతున్నాం అనమాట. అలా అంటే మనకు ప్రెజర్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలాగా. సో ఇప్పుడు సంగారెడ్డి, తూప్రాను, చోటుప్పలు, అమంగలు, శంకరపల్లి, అలా 17 నేషనల్ స్టేట్ హైవేస్ కలుపుకుంటూ ఈ RRR, రణం రుధిరం రౌద్రమా, RR ఫుల్ ఫాము, లేదా రఘురామకృష్ణంరాజు, అది కాదు రీజనల్ రింగ్ రోడ్. ఓకేనా, మనకి ఎన్ని RRRలు ఉన్నాయో కదా. అది కేసీఆర్ అని వస్తుందండి, రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకేనా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఏంటంట, 55 కిలోమీటర్ల స్ట్రెచ్ మూసీ రివర్లో ఉంటుంది, హైదరాబాద్లో ఫ్లో అవుతుంటుంది. ఆ రివర్ చుట్టూరు అమ్యూజ్మెంట్ పార్కులు, చిల్డ్రన్స్ పార్కులు, వాటర్ ఫాల్స్, స్ట్రీట్ వెండింగ్ జోన్స్, బిజినెస్ ఏరియాస్, షాపింగ్ మాల్స్ కట్టి ఒక సస్టైనబుల్ సిటీగా తెలంగాణని హైదరాబాద్ని మార్చాలి అనేది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి కోరిక. ఓకేనా, నిజంగా ఇది కనుక అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అంతే, ఈ మూసీ కనుక అయిపోతే ప్రాజెక్టు. ఓకేనా, దానికి కావాల్సిన 1000 కోట్లు బడ్జెట్ కూడా ఓటర్ అకౌంట్ ద్వారా ఈ 2024-25 బడ్జెట్లో అలొకేట్ చేశారు. ఆఫ్ కోర్స్ మెయిన్ బడ్జెట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. లాస్ట్తో ఎన్నో స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రివైటలైజ్ చేయడం, అంటే మళ్ళీ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు తెప్పించుకోవడంలోనో ఇలా ఎన్నెన్నో చేసుకుంటూ తెలంగాణలో హైదరాబాదు ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తుంది అని మీరు ఎగ్జామ్లో రాయాలి. ఇది ఈరోజు ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసిన 6 క్వశ్చన్లు కాదు అంతా పట్టుకొని, క్వశ్చన్లకి ఆన్సర్లు. మీరేం చేయాలంటే తెలంగాణ ఎకానమీ ఖచ్చితంగా చదవాల్సిన బుక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో 1వ చాప్టర్, 2వ చాప్టర్, 3వ చాప్టర్ ఇట్లా ఇంపార్టెంట్ చాప్టర్లు ఉన్నాయి. ఇది 3వ చాప్టర్కి సంబంధించిన వీడియోలు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఓ లైక్ వేసుకోండి బాస్.
మీకు ఏం కావాలో కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో గ్రూప్స్ గురూజీ అనే యాప్ ఉంటుంది, లేదా ఇక్కడ స్కాన్ అని చూసారా, ఈ స్కాన్ని మీరు స్కాన్ చేసినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేయండి, డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా? నా నెంబర్ చూపిస్తున్నటువంటి 9701612244, ఇది నా నెంబరు. సో మెంటర్షిప్ కావాలన్నా సరే ఐ విల్ బి గివింగ్ టు యూ at very very minimal cost and which will be very much helpful for you. And test series kuda we are providing an offering, so stay tuned to UPSC Radio podcast. Love you all. Nenu mee Dinesh Shetty signing off.